వారికి స్తోత్రం
వరకు ప్రవేశించే నిత్యము ఆరాధించే వారు దయచేసి ప్రభు తండ్రి దేవాని సహాయంతో ప్రవేశ దేవానితో ప్రవేశని ఆత్మతోని ప్రభు అయాని పరిశుద్ధాత్మతో ప్రవేశ అయాని ఎంతో ఆనందంతో ప్రవేశ ఎంతో సంతోషంతో ప్రవేశ అయాని ఆరాధించే బ్రతుకును మమ్మల్ని నిలబెట్టేది ప్రవేశ దేవానికి స్తోత్రం ప్రభు అయాని పాద సన్నిధి చేయించుకోమని యేసుని శక్తి గల నామములో అడిగి వేడి పొంది ఉన్నాం తండ్రి ఆమేన్. దేవుని స్తోత్రం. కీర్తన గారి సోదరం అండి. కీర్తన కేంద్రంలో మరి రాత్రి వాక్యం చదవండి. రాత్రి వాక్యం చదువు 106వ కీర్తన అయిపోయింది. ఇప్పుడు 107వ కీర్తన మరి చదవండి. 43 ఉన్నాయి, అందులో 20 చదువుతామండి. మరి ఎవరు చదువుతారో చేతులు ఎత్తండి. తేజ్ కుమార్ గారు చేతులు ఎత్తారు, చదువుతారండి. 107వ కీర్తనలో 25 నిమిషాల వరకు చదవండి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యముండును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారు తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరము నుండి, దక్షిణం నుండి, నానా దేశం నుండి ఆయన పోగు చేసిన వారు ఆ మాట పలుకుదురుగాక. వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి. నివాసపురం ఏదియు వారికి దొరకకపోయెను. ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను. వారి కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించును. వారొక నివాసపురము చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించును. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములు బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. వ్యాధి అనగా ఆశగల ప్రాణములు ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ఆకలి కొన్ని వారి ప్రాణములు వేడితో నింపి ఉన్నాడు. దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును ధృవీకరించినందున బాధ చేతను ఇరుపు కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోని మరణాంధకారములోను నివాసం చేయవారి హృదయమును ఆయన ఆయాసం చేత కృంగజేసెను. వారు కూలి ఉండగా సహాయం లేకపోయిన కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. వారి కట్టలు తెప్పివేసి చీకట్లో నుండి మరణాంధకారంలో నుండి వారిని రప్పించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. వ్యాధి అనగా ఆయన ఎత్తుల తలుపులను పగులుగొట్టి
ఉన్నాడు, ఇరుకు గడియలను విరగొట్టి ఉన్నాడు. బుద్ధిహీనుడు తమ దుష్ప్రవర్తన చేతను తమ దోషం చేతను బాధ తెచ్చుకుందరు. భోజన పదార్థములు అన్నీ వారి ప్రాణములకు అసహ్యమగును. వారి మరణ ద్వారములను సమీపించుదురు. కష్టకాలం ముందు వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించును. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేస్తున్నారు. ఆయన వారు పడిన గుడ్డలో నుండి వారిని విడిపించును. ఆయన కృపను బట్టి ఎల్లకు ఆయన చేయు ఆశ్చర్యకార్యం బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించును గాక. ఆమేన్. ఈ పరిశుద్ధ వాక్యం తెలియజేయును గాక. అందరు కూర్చుందామండి. దేవుని స్తోత్రం, దేవనామాన స్తోత్రం కలుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి అందరూ ప్రార్థన చేద్దామంటే కలిసి దేవుడు మనతో మాట్లాడాలని ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి దేవుడు మనము ప్రార్థన చేద్దామండి. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రభు వేసే దేవుడు మనతో మాట్లాడాలని ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. ప్రభు మనతో మాట్లాడాలి, ముఖాముఖిగా ఆయన మనతో మాట్లాడాలి, దర్శించాలి. యేసు ప్రభు మనతో మాట్లాడే దేవుడు కాబట్టి ఆ మాట్లాడే స్వరాన్ని మనకి ఇంపు ప్రతి ఒక్క ప్రార్థన. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు రాజానికి స్తోత్రములు, 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 స్తోత్రములు. మహోన్నతుడా స్తోత్రమయ, స్తోత్రమయ, స్తోత్రమయ. ఇంతవరకు నాయన మా అందరి ద్వారా తండ్రి నాయన మీరు మహిమ పొందారు తండ్రి, నీకు స్తోత్రములు. అయ్యా ప్రభా, ఇదిగో ప్రభా మీరు ఘనత పొందారు, నీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభా నీ పరిశుద్ధమైన మాటలు అయ్యా మేము నాయన ధ్యానించడానికి, దాంట్లో శక్తిని మేము గ్రహించడానికి నిలబడి ఉన్నాము. మేము కూర్చున్నాం ఆలకించడానికి తండ్రి. అయ్యా దేవదాసుడైన ప్రభా, ఎందుకో పనికి మానవాడిని గాలిలో ధూళంటి వాడినప్పుడు కూడా ప్రభా అయ్యా నన్ను ప్రభా స్వరముగా నాలో ఉండి మీరు నైనా బోరగా వాడుకోనండి. నా స్వరాన్ని నీ స్వరంగా, నీ స్వరంగా మా స్వరాన్ని పక్కన పెట్టండి. నీ స్వరం మా గొంతులు పెట్టి మీరు బోధండి నాయన. దేవా తండ్రి, మా సొంత జ్ఞానం పక్కన పెట్టి ఆలోచన నడిపించండి. వెలుగలిగే చెవులు గ్రహించులకు మెరుగు దయచే వారి కూడా జ్ఞానం ఆలోచించడానికి నడిపించండి. మీరు మహిమ పొందండి నాయన, మీరు ఘనత పొందండి ప్రభా. మీకు స్తోత్రములు అర్పిస్తున్నాం, వందనాలు చెల్లిస్తున్నాం, మహిమలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడండి, వాక్యం ద్వారా మమ్మల్ని అందరూ దర్శించండి. నీ నామానికి మహిమ తెచ్చుకోమని, ప్రతి ఒక్కరు మార్చమని, ప్రతి ఒక్కరు ఆలకించిన శ్రద్ధగా మీరు మాట్లాడమని ఏసునామమున వేడుకున్నాము తండ్రి. దేవుని స్తోత్రం, దేవుని మన స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగాక. దేవుని వాక్యానికి వెళ్దామండి. దేవుని నామమును మహిమపరుస్తూ గణపరుస్తూ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన
ఈ లోకానికి ప్రభువారు ఆయన మనిషిగా ఆయన అవతరించి ఈ లోకంలోనికి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వచ్చారన్నమాట. దేవాది దేవుడై ఉండి ఆయన తను తాను తగ్గించుకొని శరీరం ధరించి ఈ లోకానికి వచ్చాడు. అయితే తిరుగుబాటు చేసినటువంటి ప్రజలు, తిరుగుబాటు చేసినటువంటి మానవులు, వారి కోసము ప్రభు ఎందుకు చనిపోయాడు గమనించండి. తిరుగుబాటు చేసే ప్రజల కోసం ఎందుకు ప్రభు చనిపోయాడు? ఆయన రావడానికి కారణం ఏంటి? ఆయన ఈ లోకంలో సేవ చేసుకోవడానికి రాలేదు, అందరికీ సేవ చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు. దేవస్థానం చెప్పండి. చూడండి, క్రైదనముగా మనందరికి క్రైదనం అంటే మన అక్రమం, మన దోషము చెల్లించడానికి. మత్తయి సువార్త 20:28 చూడండి. మత్తయి సువార్త 20:28 చాప్టర్ 25 28 Matthew chapter 25:28 verse. మనిషి కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచర్య చేయడానికి అనేకులకు ప్రతిగా విమోచన క్రైదనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చునని చెప్పాను. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. అనేకుల కొరకు క్రైదనముగా ప్రాణము ఇచ్చుటకు ఆయన వచ్చాడు. అనేకులు క్రైదనముగా ప్రాణం ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడని ఉంది. గమనించండి, అనేకుల కొరకు క్రైదనముగా అనేకులను తిరుగుబాటు చేసేవాడిని రక్షించడానికి, తిరుగుబాటు చేసేవాడిని మరి వారి కోసం చనిపోవడానికి వచ్చాడు. అలా లేకపోతే గమనించండి, తిరుగుబాటు చేసేవారు, పాపాలు చేసేవారిని ఆయన వారి కొరకు ప్రాణం ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువు రాకపోతే వీళ్ళందరూ ఏమైపోతారంటే, తిరుగుబాటు చేసే వాళ్ళందరూ ఏమైపోతారంటే అందరూ కూడా మరి నశించిపోతారన్నమాట. ప్రతి ఒక్కరు కూడా నశించిపోయేవారు అయిపోదు. అందరూ కూడా ఆయన చనిపోవడానికి రాకపోతే, ఆయన క్రైదనం ఇవ్వడానికి రాకపోతే తిరుగుబాటు చేసే వాళ్ళందరూ కూడా ఇంకా వారికి మరి రక్షణ లేకుండా అయిపోను, వారి జీవితాలు బాగుపడకుండా అయిపోయినట్టుగా అయిపోను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం గుర్తు చేసుకోవాలంటే ఒక ప్రేరణ వచ్చింది ఏంటంటే, చాలా మంది భర్తలు బాగులేని స్థితిలో ఉన్నప్పుడు భార్యలు ఏం చేస్తారంటే మరి వాడిని చంపించిన బాగున్ను భర్తని, లేదంటే వాడిని నాశనం చేసిన బాగున్ను, వాడిని పారేసుకున్న బాగున్ను, వదిలి చెరిపోయిన బాగున్ను అని చదువుకుంటున్నమాట. దానికి రాత్రి వాక్యం చెప్పుకున్నాం ఏమని? పాపులను చెప్పండి, రాత్రి చెప్పుకున్నాం పాపులను మనమైతే వదిలించుకోవాలనుకున్నా కానీ, మనమైతే పూర్తిగా ఈ ఆకలి మందు పెట్టిలో విసుగు పెట్టి చనిపోవాలి అనుకుంటాం కానీ, దేవుడు అయితే ఏం చేస్తున్నాడంటే అలాంటి పాపులను ఏరి, అలాంటి దుర్మార్గులను ఏరి, ఎక్కడ కొన్నారు ఏరి, అలాంటి పాపాత్ములను ఎక్కడ కొన్న ఏరి వాళ్ళందరినీ రక్షించడానికి దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. దేశం చెప్పండి. హల్లెలూయా. అయితే మనకు ఒక ఆలోచన వచ్చినప్పుడు ఒకటి అనుకోవాలంట. ఏంటంటే, ఆయన దుర్మార్గుడు భర్త అనుకోండి, భర్త పాపాత్ముడు అనుకోండి, భర్త చెడిపోయినవాడు అనుకోండి, దాని ఆపోజిట్ మనం అనుకోవాలంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే భర్తను బాగు చేసుకోవడానికి చాలా మంది ఇష్టపడరు. మంచి వాళ్ళు అయితే మాత్రం ఏం చేస్తారంటే చక్కగా ఇష్టపడతారు. ఆ పుల్లోనైనా, మృగోడైనా, పాపాత్ముడైనా, దుర్మార్గుడైనా, ఎలాంటి వాడు భర్త లేకపోతే విలువ లేదని భర్తను రక్షించుకోవడానికి ఎన్నో రకాల తపస్సులు చేసి, ఎన్నో రకాలైనటువంటి ప్రార్థన చేసి, ఎన్నో రకాలైనటువంటి ఉపవాస ప్రార్థన చేసి, దేవుడు ఏం చేయమన్నాడు?
తన వారిని రక్షించుకోవాలంటే, భర్తను రక్షించుకోవాలంటే అడిగి 10 మంది సేవకులు ఎన్ని రకాలుగా రక్షించాలని చూస్తారు. అది గుణవంతమైనటువంటి స్త్రీలు అనమాట. గుణము లేని స్త్రీలు ఏం చేస్తారంటే ఎలాగైనా ఇతను వదిలించుకుంటే మన మంచిది, ఎలాగైనా ఇతను విషయం పెట్టి చంపేస్తే మంచిది అని ఆలోచన కలిగి ఉంటారు. అయితే గమనించండి, దానికి ఒకటి అనుకోవాలంట. అలాంటి వారు ఏమనుకోవాలంటే, ఆయన ఆ విధంగా చెడిపోయాడు, సేమ్ సిచ్యువేషన్ అదే నేను చెడిపోదు, అతనిలాగా నేను అయిపోతే నా పరిస్థితి ఏంటి? నా భర్త పాడైపోయాడు, భోజనానికి డబ్బులు అవ్వట్లేదు, పట్టించుకోవడం లేదు, నా భర్త చాలా తిరిగిపోతూ అతని వల్ల అప్పులు పోలేకపోయాను అనుకున్న పరిస్థితిలో, మార్చలేని స్థితిలో ఉన్నాం అనుకున్నప్పుడు, అది మనం అనుకోవాలంటే స్త్రీలు, మా భర్త బాగున్నాడుగా నేను అలాగైపోయాను, నేనే అలాంటి మనిషి అనుకో, నేనే డబ్బంతా పాడు చేస్తున్నాను, నేనే తాగేస్తున్నాను అనుకో, నా పరిస్థితి నా కోసం ఎవరు ప్రార్థన చేస్తున్నప్పుడు నా భర్త అనుకుంటే ఈయన ఎక్కడో తీసుకెళ్ళి, నా భార్య మంచిది కాదు, ఏ బీచ్లో తోసేయాలి, లేకపోతే ఒక విషం పెట్టి చంపేయాలి అనే భర్త అనుకుంటే మన పరిస్థితి ఏంటి? ఏమన్నా మన స్వామి చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా కదా. అయితే మనం రక్షించాలనుకునేటువంటి భర్త ఆలోచనిస్తే, మనల్ని పాడైపోయినటువంటి స్థితిలో ఉంటుండగా మనల్ని బాగు చేసుకోవాలని ఎంత ప్రయాసపడినా, ఎన్నో తపస్సులు చేసి, ఎన్నో ఉపవాస ప్రార్థన చేసి భార్యను రక్షించుకోవాలని భర్త ఏనాడైతే ఆలోచన కలిగి ఉంటాడో, గమనించండి, ఆ మనిషికి, ఆ స్త్రీకి ఎంతో విలువ, రక్షణ వచ్చినట్టే. దేవుని చెప్పండి. హల్లెలూయా. సేమ్ అదే పొజిషన్ లో మనకి మెంటలు వచ్చవచ్చు, మనకు రోగులు అయిపోవచ్చు. అలాంటి వాడిని వదులుకోకూడదు భర్తని. రేపు మనకు వచ్చిన పరిస్థితి ఏంటి? ఈరోజు బాగోలేదని భర్తను విడిచిపెట్టాలనుకుంటున్నాం, ఈరోజు బాగోలేదని ఎక్కడికి బీచ్లో తీసుకొని తోసేద్దాం అనుకున్నాం, ఈరోజు బాగోలేదు భర్తని విషయం పెట్టి చంపాలనుకున్నాం. రేపు మన పరిస్థితి, ఒక మెంటలో, ఒక అనారోగ్యమో, ఒక భయంకరం జబ్బో, లేదా కాలేజ్ చేయబడిన పరిస్థితి ఏంటి? ఇప్పుడు బాగు చేసుకుంటేనే కదా, అతను లైన్ లో పెట్టుకుంటేనే కదా, ఎన్నో రకాల తపస్సులు రక్షించుకుంటేనే కదా, తర్వాత మన భవిష్యత్తు. మనకి బాగోలేనప్పుడు అతను మనకి సేవ చేసి, మనం కాపాడుకొని మనకు సేవ చేయడానికి అక్కడ ఉపయోగపడతారు. దేశం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అదే సేవ దేవుడు అంటాడు ఇక్కడ, ఈ పాపాత్ములందరినీ ఏది కట్టగట్టి అందరిని కూడా తీసుకొని వాళ్ళని రక్షించాలని, వారి కోసం ఏ ముందు వేస్తే వాళ్ళు బాగుపడతారు అనేది ఆలోచన కలిగి యేసు రక్తాన్ని అనేసినట్టే అనేకులకు ప్రాణక్రైదనముగా అనేకులకు ప్రాణం ఇచ్చడానికి ఆయన వచ్చాడు. దేశం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కొత్త నిబంధనకు మాట అయిపడింది, దుష్టుల కొరకు మంచివారి కొరకు ఎవరైనా ప్రాణం ఇస్తారు కానీ దుష్టుల కొరకు ఎవరు ప్రాణం ఇవ్వడానికి ముందుకు రావాలని బైబిల్లో ఉంది. ఎవరి కొరకు ప్రాణం ఇవ్వాలంటే ఎవరికో సహాయం చేయగలరు. మంచివారి కొరకు ఎవరైనా చనిపోవడానికి మంచిదే, మంచివారి కొరకు ఎవరైనా చనిపోవడం అది వాస్తవమే. కానీ పాపాత్ముల కొరకు ఎవరైనా చనిపోవడానికి ఇష్టపడరు అని రాయబడింది. దేవుని నామమున చెప్పండి. హల్లెలూయా. కానీ యేసుక్రీస్తు ప్రభువారంట ఆయన మంచివారి కోసం రాలేదు, మంచివారు లేదు కాబట్టి. భూలోకంలో ఎవ్వరు మంచివారు ఒక్కడు చూపించమంటే ఎవ్వరు లేరంట. భూలోకంలో ప్రతి ఆదాము నుంచి ప్రకటన గ్రంథంలో ఉన్నట్టు భక్తులైనా ఇప్పుడు ఇంకా అవ్వచ్చు, భక్తులు అంతకుముందు ప్రపంచంలో ఎవరిని కూడా ఎక్కడ ఏదో లోపం కనిపిస్తుంది, ఆ లోపం పెట్టి పాపాత్ముడి కింద. అయితే దేవుడు దుష్టుల కోసము, పాపాత్ముల కోసము ఆయన ఖైదనముగా ఇవ్వడానికి, ప్రాణం ఇచ్చడానికి, వారి కోసం వారికి సేవ చేయడానికి ఆయన ఈ లోకంలోనికి శరీరధారిగా అవతరించాడు. ఏసే క్లాప్స్ కొనండి, ఏసే క్లాప్స్ కొనండి. మన తండ్రి గొప్ప చేశాడు. ఏసైకి క్లాప్స్. ఆ తండ్రి అంత గొప్ప కార్యం చేసినాడు. రక్షించడానికి ఆయన ఖైదనముగా ప్రాణం ఇవ్వడానికి, దుర్మార్గుల కొరకు, దుష్టుల కొరకు, భయంకరమైన బందిపోటు దొంగల కోసం ఆయన
ఏం చేశాడంటే ప్రాణము ఖైదనం అందరిని కూడా రక్షించాలని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ మనస్సు క్రైస్తవులైన వాడు కలిగి ఉండాలంట. ఇటువంటి మనస్సు ఎవరు కలిగి ఉంది చెప్పండి? ఎవరు కలిగి ఉండాలంటే క్రైస్తవులైన వాడు. ఏ మనసు? యేసు ప్రభువుల మనసు. దుష్టుల కోసం, మంచి వాళ్ళ కోసం మరణించలేదు కానీ దుష్టుల కోసం ఆయన చనిపోవడానికి ఇష్టపడ్డాడు కనుక ఈ క్రైస్తవులైన వాడు మగవాళ్ళేమో ఆడవాళ్ళేమి దుష్టులు రక్షించడానికి ఆలోచన కలిగి ఉన్నారు. దేశం చెప్పండి, నా తండ్రి ఇలాంటి దుష్టుల్ని కాపాడడానికి దిగి వచ్చాడు, అయితే నా భర్త దుష్టుడే, వాడిని నేను రక్షించడానికి యేసు ప్రభు మనసు నేను కలిగి ఉంటాను. ఆయన ఎలాగైతే దుష్టుల కొరకు రక్షించాలని వచ్చాడు, నా భర్తను రక్షించుకోవడానికి, నా భార్యను రక్షించుకోవడానికి, నా తోటను రక్షించుకోవడానికి నేను యేసు ప్రభువులాగా నేను సాహసం చేస్తాను. దేశం చెప్పండి, అంతేకాని విడిచిపెట్టను అని వాక్యాలు పెట్టి యేసు ప్రభు ఆయన మనకు మాదిరిగా ఉన్నాడు కనుక నాలాగా నడుచుకోండి. ఎవరైనా మనం చెప్పండి, ఎవరైనా మనది యేసులాగా ఆయన మనకి మాదిరిగా ఆయన చెల్లిపోయాడు. యేసు ప్రభు ఎలాంటి మైండ్తో ఉన్నాడో, ఎలాంటి ఆలోచనతో ఉన్నాడో, ఎటువంటి మనస్తత్వంతో ఉన్నాడో, ఎటువంటి మాదిరి కలిగి ఉన్నాడో అటువంటి మాదిరి ఏంటంటే మనము ఒకటి ధరించాలి. యేసు ప్రభు అంట మనలో ఉన్నటువంటి, గమనించండి, మనలో ఉన్నటువంటి నా స్వార్థాన్ని, మనలో స్వార్థాన్ని నాశనం చేయడానికి ఆయన ఆలోచిస్తున్నాడు. అందుకే వచ్చాడు. దేశం చెప్పండి, మనిషిలో స్వార్థం తీసివేయాలి, మనిషిలో స్వార్థాన్ని తీసివేయాలి, మనుషులంటే పాపాన్ని తరిమి కొట్టాలి, మనుషులంటే స్వార్థాన్ని తీసివేయి తరిమి కొట్టాలి, మనుషులను మలినాన్ని తరిమి కొట్టాలి. ఆయన అందుకే ఈ లోకానికి వచ్చాడు. దేవుడితో చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మానవులను ధనవంతులుగా చేయడానికి వచ్చాడు. ఎలా వచ్చాడంటే దేవుడు మానవులను, దాని వాక్యం తెలుసు మీకు, ఎక్కడైనా వాక్యం, యేసుక్రీస్తు కృపను ఎరుగురా ఆయన ధనవంతుడు మీ కొరకు ఆయన దరిద్రులైన. ఎక్కడ చూడండి, అందుకే కొరింథీ రాసిన పత్రిక చూడండి, కొరింథీ రాసిన పత్రిక అందరు తెలిసిన వాక్యమే. ఆయన ధనవంతుడు ఏమిటి, మీ కొరకు మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలని మీ నిమిత్తం ఆయన దరిద్రుడు ఆయన. ఎక్కడ ఉందండి? రోజు చూస్తారు వాక్యాలు. కొరింథీ రాసిన పత్రిక 8వ అధ్యాయము 8వ చాప్టర్ 2 Corinthians chapter 8 verse 9. మీరు ప్రభువైన యేసుక్రీస్తు కృపను చాలు, కృపను ఎరుగుదురు కదా. ఆయన మీకు ఎంత కృపించారు ఎరుగుదరికి తెలుసా? చదవండి. ఆయన ధనవంతుడైంది మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మనమంతా ధనవంతులు కావాలని, ఆయన దరిద్రుడై అంటే బట్టలు లేని వాడుగా. ఏది ప్రభువానికి ఒంటి మీద బట్టలు లేవు, ఆయనకి దరిద్రుడా పేదవాళ్ళగా ఉన్నాడు. చాలా మంది శిలువలో చూసి యేసు ప్రభు అనుకున్నారంట ఆయన పేదవాడు, ఒంటి మీద వస్త్రాలు లేవు, అడుక్కునేవాడు. గమనించండి, బట్టలు చిరిగిపోయినాయి, చిరిగిపోయిన వస్త్రాలు ఉన్నాయి ఆయనకి. గమనించండి, అంటే ఇంటి నిమిత్తం దరిద్రం అంటే ఆయన దరిద్రం వల్ల, మన దరిద్రం వల్ల ఆయన మోసి ఆ దరిద్రుడయ్యాడు. ఆయన ధనము మనకి అనుగ్రహించాడు. దేశం చెప్పండి, హల్లెలూయా. అందుకే మనం ధనవంతులు అవ్వాలని ఆయన పరలోకం నుండి ఈ భూమి మీదకి ఆయన అవతరించాడు. గమనించండి, మన విశ్వాసంతో అన్నారు, మీరు విశ్వాసంతో వెంబడిస్తే మీరు రక్షించబడతాడు అన్న దానికి ఆయన వచ్చాడు. యేసునందు విశ్వాసం ఇస్తే మనం అంట రక్షించడానికి ఆయన వచ్చాడంట. యేసునందు విశ్వాసం ఉంటే రక్షించబడినట్లుగా. చూడండి, యోహాను సువార్త ఉంది కదా, రాత్రి చదువుకున్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయము
ఆయన విశ్వాసించినప్పుడు 3:16 లోకమును దేవుడు ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుడు విశ్వసించే ప్రతి వాడు నిత్య జీవము పొందినట్లు దేవునికి స్తోత్రం కలుగాక. ఎవరైతే ఆయన విశ్వాసం కలిగి ఉంటారో వారికి నిత్య జీవం ఇవ్వడానికి ఆయన ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. Chapter 3, verse 16. John chapter 3, verse 16. యేసునందు ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో వారికి నిత్య జీవం ఇవ్వడానికి ఆయన అవతరించాడు. ఎవరో విశ్వసించారు చెప్పండి? యేసునందు విశ్వాసించాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువు ఆయన ఒకటి ధనవంతుడిగా చేయడానికి వచ్చాడు. రెండోది, నేను చాలా మంది చూశాను యేసు ప్రభువులో రాకముందు పట్ల చాలా కష్టాలు ఉన్నవారు చూశాను. నేను అప్పులతో ఉన్న దరిద్ర స్థితిలో ఉన్న వాళ్ళు చాలా మంది చూశాను. కొన్ని సంవత్సరాల తర్వాత చూశాక వారి స్థితి అంతా మారిపోయింది. దేవుని చెప్పండి. హల్లెలూయా. ఏంటంటే నేను గమనించింది, పరిస్థితి ఆలోచించింది ఏంటంటే వాళ్ళు నమ్మలేనంత కాలం వాళ్ళ పాప అలానే మోస్తారు, వాళ్ళ దరిద్రత వాళ్ళే మోసుకుంటారు. మరి ఎవరు తీసేస్తారండి? ఆ దరిద్రుడు అలాగే పేద స్థితిలోనే ఉంటారు. ఎప్పుడైతే యేసునందు విశ్వాసం కలిగి ఆయన నా కొరకు వచ్చాడు, ఈ భూలోకి అవతరించాడు, ఆయన రక్తం వల్ల నా పాపం శాపం నాకు దరిద్రత పోతుంది, నా మళ్ళీ నా పాపం అంతా పోయి నాకు పవిత్ర వచ్చి నీతి మంత్రం చేసి ఆయన ఐశ్వర్యం నాకు అనుగ్రహిస్తాడు. నమ్మకం దేవుడు ప్రభు సన్నిధికి వెళ్తారు. ఆ విశ్వాసం ద్వారా అది వారికి దేవుడు ఎందుకు వచ్చాడు అది తెలుసుకుని వెళ్ళారు కనుక, అది ఆయన ఎందుకు వచ్చాడు కనుక దరిద్రులను భాగ్యవంతులుగా చేయడానికి వచ్చిన వారికి అది వాగ్దానం అని నేర్పిస్తారు. దేవుని చెప్పండి. కనుక అందరూ నమ్ముకున్న తర్వాత ఆ శాపానంతా ప్రభువా నా కొరకు మోసే కనుక ఇగో నా శాపంతా నీకు అప్పగిస్తున్నాను, నా పాపాలని కడిగి ప్రభువా నా దరిద్రం కలగొట్టు నీ ఆశీర్వాదాలకు నీ నీతి మనల్ని ప్రార్థన చేసుకున్నప్పుడు నిజంగా అది జరుగుతుంది. దేవుని చెప్పండి. అలా జరిగిన నిజంగానే అప్పుల పాలైపోయి కష్టాలతో వచ్చిన వారు, దరిద్ర స్థితిలో వచ్చిన వారు, పాప శాపాలతో వచ్చిన వారు పాప శాపాలను చెందలు పొంది దరిద్రమైన స్థితిలో పేద స్థితిలో వచ్చేవారు దేవుడు ధనవంతులు చేయడం వచ్చాక వాళ్ళని ఆశీర్వాదం ఆ నీతి వాళ్ళకి ఇస్తాడు, ఆ ధనాన్ని వాళ్ళకి ఇస్తాడు. వెంటనే వాళ్ళు ఏమవుతున్నారంటే భాగ్యవంతులు అవుతారు. దేవుని చెప్పండి. ఒక సొంత గృహం, అలాగే ఆశీర్వాదం, అలాగే దీవులు, అలాగే మంచి వస్త్రాలు, మంచి దీవులతో ధనవంతులుగా అవుతున్నారు క్రీస్తుని నమ్ముకున్న వారు కొంతమంది. అంటే ఆటి కోసమే మనం నమ్మి ఉండిపోకూడదండి, పరలోక రాజ్యం కోసం నమ్మాలి. దేని చెప్పండి. దేనికోసం అండి? పరలోక రాజ్యం. ఆయన పరలోక రాజ్యం ఇవ్వడానికి వచ్చాడు. ఆయన పరలోకాన్ని ఇవ్వడానికి వచ్చాడు కనుక పరలోకం విశ్వాసం కలుగుతారు. తర్వాత చూడండి, యేసు ప్రభు ఎక్కడ పుట్టాడండి చెప్పండి? యేసు ప్రభు ఎక్కడ పుట్టాడండి? పశువుల పాకలు పనుందా పెట్టాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే పనులు పెడితే ఏమైంది తెలుసండి? యేసు ప్రభు ఎప్పుడైతే జన్మించాడో ఏంటి ఆ యొక్క శకము ఏమైందంటే 2 భాగాలు అయిపోయింది. దేవుని చెప్పండి. శకం ఏ శకం అండి? బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్. బిఫోర్ క్రైస్ట్ అండ్ ఆఫ్టర్ క్రైస్ట్ అంటే క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం. దేవుని చెప్పండి. ఎవరు ఈ లోకంలో వచ్చాక ఎవరు కూడా జరగలే. యేసు వచ్చాక 2 భాగాలుగా అయింది. ఇప్పుడు ప్రపంచంలో ప్రతి మనుషుడు కూడా క్రీస్తు క్యాలెండర్ చూస్తే యేసుని గుర్తు పెట్టుకోవడమే, యేసుని చదవడమే క్యాలెండర్ కూడా. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. ఎక్కడ చెప్పినా ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అంటే క్రీస్తు శకం 8 సంవత్సరాలు. అంతకుముందు క్రీస్తు పూర్వం 8 సంవత్సరాలు. ప్రభు పలకలేంది, క్యాలెండర్ లేదు. దేవుని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఫస్ట్ ఆయన ఇచ్చాడంటే రక్షకుడుగా వచ్చాడు. చెప్పండి, ఎలా వచ్చాడు? రక్షకుడుగా వచ్చాడు. రెండోది నెక్స్ట్ ఆయన ఏంటంటే రాజు. ఫస్ట్ రక్షకుడు, ప్రజల పాపాల నుంచి శాపాల నుంచి విడుదల చేసే రక్షకుడు, పాప క్షమాపణ కలిగించే రక్షకుడు, పాపులను విడుదల చేసే రక్షకుడు. యెషయా 42 చూడండి. యెషయా 42 అధ్యాయము, యెషయా 42 అధ్యాయము మొదటి వచనం చదువుదామండి. ఇదిగో 42 అధ్యాయం కష్టపడి
Isaiah 42 chapter. Isaiah 42 chapter verse 1. ఇదిగో నేను ఆదుకోను నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు, నా ప్రాణమునకు ప్రియుడు. ఇంకా అతని యందు నా ఆత్మ ఉంచున్నాను, అన్ని జనులకు న్యాయము కనపరచును. ఇంకా అతడు కేకల వేయుడు, అరవడు, అతని కంఠస్వరము వీధుల్లో వినబడ జరగదు. ఇంకా నలిగిన అతడు వినబడు, జనుకురారా ఆత్మడు, అతడు సత్యమును అనుసరించి న్యాయమును కనపరచును. భూలోకమును న్యాయమును స్థాపించేవాడు, దీపమును చాలు దేవునికి స్తోత్రము కలుగాక. ఇది ఎవరి గురించి అంటే యేసు ప్రభు గురించి. ఇదిగో నా సేవకుడు, ఏంటే నేను ఏర్పరచుకున్న నా ప్రాణమున ప్రియుడు, ఇతనేందు నేను ఆత్మను సంతోషిస్తున్నాను, నా ఆత్మను ఉంచి ఉన్నాను. గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు బాలుగా ఉన్నప్పుడండి ప్రభు పుట్టమనుపు ఈ యెషయా గ్రంథం, ప్రభు పుట్టమనుపు అంటే ప్రభు పుట్టిన తర్వాత యేసు ప్రభువారు అండి ఆయన యెషయా గ్రంథాన్ని పట్టుకొని ఏంటే చదువుతూ ఉన్నాడండి. ఈ వాక్యమే దేవునామం స్తోత్రం చెప్పండి, అది చెప్ప గట్టిగా. ఈ వాక్యాన్ని చదువుతుంటే అది ఇచ్చిందంట. ఇదిగో నా సేవకుడు, నేను ఏర్పరచుకున్న ప్రాణమున ప్రియుడు, ఇతని మీద ఆత్మించిన అనేసి అది నేనే అన్నాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. అది నేనే అని బాలుడిగా ఉన్నప్పుడు బలిపీఠం దగ్గరికి వెళ్ళినప్పుడు వాక్యం చదివి అది నేనే అంటప్పటికి అందరూ కూడా పారిపోయి ఈయన దేవుడు అంటాడంటే బాబా అని తెలియని వార్తలు తెలుసుకోలేదు. యేసు ప్రభు వారు ఎందుకు వచ్చాడో తెలియక ఆయన మళ్ళాంటి మనిషి అనుకొని చూస్తూ ఈయన జరగంటాడు, ఈయనంటే ఈయన దేవుడంట, దేవుడు ఈయన ఏర్పరచుకున్నాడు, దేవుడు ఆత్మ ఈయనకు వచ్చిందంట అని అందరూ కూడా అతని హేళన చేస్తూ చాలా మంది వెళ్ళిపోయారు. దేవుని చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే ఆయన మనిషిగా కనిపిస్తున్నాడండి, మళ్ళాంటి మనిషే. ఇప్పుడు చాలా మంది ఉన్నారు కదా ఇక్కడ మనుషులు, ఇక్కడ ఇందులో ఎవరో మనం లేకపోతే ప్రపంచంలో పోయి ఎవరో అనుకోండి, ఆ మనిషి చూసినప్పుడు ఈయన దేవుడు, ఈయన ఆరాధించడానికి నిలబడుతుందండి కదా, ఈయన దేవుడు ఆరాధించి నిలబడుతుంది. ఆయన పలానా మనుషులు కదా, పలానా శేఖం పాలన కదా, ఆయన దేవుడు ఏంటంటే ఆయన ఇప్పుడు 13 సంవత్సరాలు ఆయన దేవుడా అని ఎంతమంది ఆలోచన చేస్తారు. దైవద్రోహి, దేవుడికి రావాల్సిన మనుషులు పూజిస్తున్నట్టు అందరంట. దైవద్రోహం, రాజద్రోహం, దైవద్రోహం అంటే దేవుడి మీద దేవుడి పక్షంలో ద్రోహం చేస్తున్నాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు మనిషిలాగే పుట్టాడు కనుక, మనిషిలాగా జీవిస్తున్నాడు కనుక మనిషే మనిషే మనిషి అనుకున్నారు ఆయన్ని. లాస్ట్ కి ఆయన వెళ్ళి యెషయా గ్రంథాన్ని ఓపెన్ చేసి దేవుని మందులోకి వెళ్ళి చదువుతున్నారు. ఇదిగో నా ప్రియ సేవకుడు, ఈయన అది నేను ఆనందించున్నాను, నేను తాను ప్రియుడు, ఇతని అది నాకు నుంచి నేనే అనేటప్పటికి అందరూ ఆశ్చర్యపోతారు. చూడండి 6వ వచనం చూడండి. ఇప్పుడు గుడ్డి వారి కనులు తెరిచినకును, బంధింపబడ్డ వారిని చెరసాలలోనికి వెలుపలకి తెరిచినకును, చీకటిలో ఉన్న వారికి బందీ గృహముల నుండి వెలుపలికి తెరిచినకును, యెహోవానగు నేనే నీతి విషయములో నేను పిలిచి చేయి పట్టుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటే బుద్ధి వారి కళ్ళు తెరవటకును, బంధింపబడి వారిని చీకట్లో ఉన్న వారిని. అంటే ఏ చీకటి అండి? ఏ చీకటి అండి? రాత్రులు లైట్లను ఆర్పిస్తే చీకటి ఉంటుంది, ఆ చీకటి కాదు. ఇక్కడ రాశాడు చీకట్లో ఉన్న వారికి వెలుగు వినిపించడానికంటే చీకటి అనగా పాపము చీకటి కింద దేవుడు పోల్చాడు. యేసు ప్రభు వస్తాడు, ఆయన చీకట్లో ఉన్న వారిని వెలుగుతో నింపుతాడు, చీకట్లో ఉన్న వారిని బయటికి తీసుకొస్తాడు, బంధింపబడిన వారిని బయటికి తీసుకొస్తాడు. తర్వాత గుడ్డి వారి కన్నులు తెరిచి తక్కును. దేవుని స్తోత్రం చెప్పండి. అది చాలా మంది అయ్యో 2 కళ్ళు లేవు, అయ్యో 2 కళ్ళు లేవు నేర్చుకుంటే వారిని, అలాంటి వారిని ఏడవకుండా ఏది దేవుడు ఉన్నాడు, మీకు భయపడకండి, మీకు తోడుకున్నాడు, భయపడకండి, మీ కళ్ళు తెరబడుతున్నాయి, దేవుడు మన మధ్యలోకి వచ్చాడని చెప్పినప్పుడు యేసు ప్రభు వారు గుడ్డి వారు ఎంతమంది ఆయన
బాగు చేస్తున్నాడు. దేవస్థానం చెప్పండి. అంటే మనుషుల కష్టాల నుంచి దేవుడు పరలోకం నుంచి చూసినప్పుడు అందరు గుడ్డివారు గాను, అందరు అంధకారం ఉండేవారు గాను, పాపములు ఉండేవారు గాను, అందరు కుష్టివ్యాధులుగా ఉండేవారు వీరందరూ చూసి అంటే దేవుడు జాలి కలిగి ఇది యాత్ర పడుతున్నాడంట, ప్రయాసపడుతున్నాడంట, ఏడుస్తున్నాడంట. ఆ దేవుడు ఎక్కడో ఒకసారి రావచ్చు కదా, మాకు సహాయం చేయొచ్చు కదా, మమ్మల్ని ఎలా గుర్తించారు ఎందుకనని చాలా మంది ఏడుస్తున్నారు. అక్కడ వాగ్దానం చేస్తారు, ఇగో గుడ్డి వారు కనుక తెరుగుటకును, బంధింపబడిన వారిని చెరసాల నుంచి వెలుగు రప్పించుటకును, చీకట్లున్న వారిని బయటికి రప్పించుటకును ఆయన సేవకుడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువు. చెప్పండి. మనకి మనస్సు మన చీకట్లు ఉంది, ఏడుస్తుంది, కళ్ళు లేకపోయి ఏడుస్తుంది. దేవుడు మరి అందరికి బంధకాల నుంచి అప్పుడు వేసుకుని ఉన్నప్పుడు అండి చాలా మందిని, ఎన్ని వేల మందినో కళ్ళిన వారిని, ఆ కుష్ఠరోగులను ఎంతో మందిని ఆయన బాగు చేస్తున్నాడండి. ఆయన తర్వాత శిష్యులు ఎంతమంది అండి? యేసులోకి ఎంతమంది శిష్యులు అండి? అమ్మ యేసులోకి ఎంతమంది శిష్యులు? ఎంతమంది అండి? ఆ 12 మంది కూడా వాళ్ళు కూడా కుష్టి వారిని బాగు చేసాడంట. వాళ్ళు కూడా గుర్తు వారికి కళ్ళు వచ్చేలాగా వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు వచ్చేవాళ్ళ. దేవుడు ఎంత గొప్పవాడో చూడండి, ఎంత శక్తివంతుడు చూడండి. మనుషులు అందరూ కూడా ఏదే నశించిపోకుండా ఉండాలి. పాడైపోయిన వస్తువులు బాగు చేయడం, పాడైపోయిన వస్తువులు దేవుడు శిక్ష తప్పించడానికి వచ్చాడు. చెప్పండి, ఇది దేనికోసం అంటే యేసు ప్రభువు శిక్ష తగ్గించడానికి కూడా, పాప శిక్షను తగ్గించడానికి. ఆ రోజుల్లోనే గమనించండి, పాపం చేసినాక వెంటనే శిక్ష వచ్చింది. ఎవరు చెప్పండి బైబిల్లో? ఎవరికండి? యేసు ప్రభువు రాకమును పట్ట గెహాజీ ఒక తప్పు చేశాడు. ఏం తప్పండి? అమ్మ వెనక అనిపిస్తుందా? గెహాజీ తప్పు చేశాడు. ఆయన ఏం జరిగింది చెప్పండి? వెనకనే జరిగింది. ఏం జరిగింది? గెహాజీ డబ్బును ఆశించలేడు కదా, ఏమొచ్చింది? కుష్టి దెబ్బ. దేవుని స్వామి చెప్పండి. హల్లెలూయా. అయితే గమనించండి, కొత్త మందులకు వచ్చినప్పటికి తప్పు చేసిన శిక్షణార్థులు కానిది అంటారు. అంటే దానికి శిక్ష ఉంది కానీ లేదు, కానీ శిక్ష తగ్గింది. అప్పుడు మనిషి తెలియకో తెలిసిన డబ్బు తెచ్చాడు, పాపలు అనుకోండి, ఏదో మోసపోయిన డబ్బు అనుకోండి. అది కొన్ని రోజులు పోయాక తర్వాత తెలుస్తుంది, దాని శాపం అనిపిస్తుందండి. తొందరగా అప్పుడే తొందరగా జరగలేదు అనమాట. ఎందుకంటే యేసుకుని వచ్చాక శిక్ష అనేది తగ్గిపోయింది. ఆయన రక్తం చిందించారు కనుక ఆ శాపాన్ని ఆయన తొలగిపోయిందండి. ఇప్పుడు అదే మనుషుడు ఆ గెహాజీ ఇప్పుడు యేసుప్రభు చనిపోయిన తర్వాత రక్తం చిందిన చేసి శిక్ష అలా రాకపోను కానీ ఉంటది. కానీ ఏంటంటే వెంటనే వాటిని తప్పు చేసిపోయా, ఇదిగో నువ్వు ఆ డబ్బు తీసుకెళ్ళి ఇచ్చాను, మోస డబ్బు శాపం పొందుకోవడం వాళ్ళంటే ఆ గెహాజీ మళ్ళీ అయ్యో తప్పు అయిపోయింది మళ్ళీ ఇచ్చేస్తే ఏమవుతుందంటే ఆ శాపం తొలగిపోతుంది. దేవుని చెప్పండి. ఆ రోజులు అలా లేదండి, సమయం లేదు. ఆ రోజుల్లో గడువులు ఉండేవి కాదు. వెంటనే కుష్టి వ్యాధి వచ్చేసింది ఎవరికంటే గెహాజీకి. యేసు ప్రభువు రావడం వల్ల మన శాపాన్ని, మన పాపాన్ని దేవుడు తొలగించడానికి ఆయన వచ్చాడు కనుక శాపం అంతా తొలగించాడు. అందుకే బైబిల్ ఉందంటే యేసుక్రీస్తునందు ఉన్న వారికి చెప్పండి, మళ్ళీ చెప్పండి, యేసుక్రీస్తునందు వచ్చిన వారికి, యేసుక్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు. గమనించండి. కనుక ఆయన చేసిన పాపం బట్టి కాదు ఆయన శిక్ష అనుభవించింది, మనం చేసిన పాపం బట్టి. ఆయన చేసింది కాదు, ఆయన చేసిన తప్పు శిక్షించడానికి, మనం చేసినట్టు దోషాలకి ఆయన మరి ఆ విధంగా మరణించవలసి వచ్చింది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఆ యొక్క 42వ యెషయా గ్రంథంలోనే 8వ వచనం చూడండి. 8వ వచనం 42:8 యెహోవాను నేనే నా నామమును మరి ఎవరికి నా మహిమను నేను ఇచ్చేవాడను కాను, నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను. మునుపటి సంగతులు సంభవించింది కదా, కొత్త సంగతులు తెలియజేస్తున్నాను. కొత్త మునిపే వారిని
చాలు దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఎవరండి? దేవుడు చక్కగా ఆ మాటలు ఆయన తెలియపరిచినాడు అనమాట. మళ్ళీ చదవండి. యెహోవా నేనే, ఇదే నా నామము, ఎవరికి నా మహిమను నేను ఇచ్చేవాడును కాను. చాలండి. Isaiah chapter 42, verse 6 and 8. ఎవరికి నా మహిమను ఇచ్చేవాడు కాదు, ఎవరికి నా మహిమను ఇచ్చేవాడు కాదు. ఆయన మహిమ మన ద్వారా యేసుకి రావాలి. దేవుడు చెప్పండి. హల్లెలూయా. గమనించండి. అయితే యేసు ప్రభువు రక్తం చిందించారండి, శిష్యులు కూడా రక్తం చిందించారండి. 10 మంది శిష్యులు కూడా అంటే వాళ్ళు కూడా అపోస్తులు, వాళ్ళు కూడా యేసు ప్రభువులాగే సిలువ వేయబడ్డారు. కొంతమంది ఆ యొక్క రక్తంతో పోయబడ్డారు. ఇదంతా బ్లడ్ అనేది పోయింది వారికి కూడా. ఆ రక్తం అంతా పోయి ప్రాణం పోయినంతగా అయిపోయి చనిపోయారు. వాళ్ళు కూడా రక్తం చెందించాడు యేసు ప్రభువులాగే. కానీ దేవుడు వాళ్ళు ఆరాధింపడానికి, పూజింపడానికి వారు అర్హులు కాదు. దేవుడు చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు నమ్ముకున్న వారు ఎవరైనప్పుడు కూడా దేవుడికి యేసు ప్రభుకి శిష్యులు కాదు మహిమ రావాల్సింది యేసుకి ఒక్కడికి. అంటే ఆయనలాగా వీరు ప్రభులాగా వారు నడిచారు. యేసు ప్రభులాగే ఆయన నడిచినట్లుగానే వారు నడిచారు. కనుక గమనించండి. లోకానికి ఆ రక్తం బట్టి నీతిమంతుల రక్తం అన్నారు. దేశం చెప్పండి. ఎవరంటే నీతిమంతుల యొక్క రక్తము, నీతిమంతుల యొక్క రక్తం. ఆనాడు ఆదాము చేసిన తప్పులు బట్టి అందరికీ శాపం ఎలా వచ్చింది, ఆ శాపం అందరికి కూడా ఏం చేస్తుందండి? ఏలుబడి చేస్తుందండి. అలాగే ఆ ఆదాము చేసిన తప్పు ద్వారా ఏలుబడి చేస్తుంది. ఇప్పుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ద్వారా ఇప్పుడు శాపమంతా పోయి అంటే అందరికీ రక్షణ, పాప క్షమాపణ ప్రతి మానవుడు కూడా అనుగ్రహించబడుతుంది. దేవుడు చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరైనా మనం బోధించినప్పుడు మీరు పాపాత్ములు అయిపోయారు కదా ఆదాము దగ్గర నుంచి. కానీ మనం ఏం చెప్పాలండి? కరెక్ట్ అండి. ఆదాము దగ్గర నుంచి యేసు రాకమునుపు అందరూ కూడా పాపంలో బంధించారు. కానీ యేసుక్రీస్తు వచ్చాక పాపం నుంచి విడుదల పొందారు మాకు అని చెప్పాలి. దేవుడు చెప్పండి. దేవుడి స్తోత్రం. చూడండి. యేసుక్రీస్తు మత్తయి సువార్త 1:17 యేసు జన్మ ఉంటుంది కదా, చదవండి ఒకసారి. Matthew chapter 1, verse 15. Matthew chapter 1, verse 15. దావీదు మొదలుకొని బబులోనుకు కొనుకోబడిన 14 తరములు బబులోనుకు కొనుకోబడినది మొదలుకొని 14 తరములు యేసుక్రీస్తు జన్మించిన కనుక ఆయన తల్లి అయిన మరియా యేసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారి ఏకము కాకమునుపు పరిశుద్ధాత్మ వల్ల గర్భము కొద్దిగా ఆమె భర్త యేసేపు నీతిమంతుడైంది ఆమెను అవమానపరచునల్లక రాష్ట్రముగా విన్నాడా ఉద్దేశించెను. దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. తర్వాత 20వ వచనం. అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యేసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నకు భయపడకము. ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వల్ల కలిగినది. ఆమె ఒక కుమారుడు కన్ను ప్రజలను పాపముల నుండి ఆయనే రక్షించును. కనుక ఆయనకు యేసును పేరు పెట్టబడును. ఇదిగో కన్యక గర్భవతి కుమారుడు కన్ను ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టబడుదురు అని ప్రభువు ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరును. ఇదంతా జరిగిన
యమానియేలు అని పేరునకు భాషాంతరము దేవుడు మనకు తోడని అర్థము. యోసేపు మేలుకొని ప్రభుతో తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసెను, తన భార్యను చేర్చుకొని. చాలండి, గమనించండి. యేసుక్రీస్తు ప్రభువాన్ని పుట్టినటువంటి జన్మదినము రాసింది అనమాట. అంటే లోకంలో జరిగింది రాయాలి కానీ అంతరాంతంగా చూస్తే ఆయన లోకంలోకి వచ్చాడు. అయితే మరియమ్మ యేసేపు గారు ఏం చేశారంటే, యేసేపు గారు ఆవిడని అవమానపరిచి ఉదయాన్నేసి అనుకున్నాడు అనమాట. అనుకున్నప్పుడు ఏమైంది, లాస్ట్కి ఆవిడని అవమానపరచాలంటే పెద్ద గొడవ పెట్టకుండా, ఆవిడని మీటింగ్ పెట్టకుండా, రక్షణ ఎక్కించకుండా సైలెంట్ గా ఎక్కడో తీసుకెళ్ళి వదిలి అనుకున్నాడు. కానీ దేవుడు దేవదూత ఆయన దగ్గరికి వచ్చింది. దేవుడు నమస్కారం చెప్పండి. హల్లెలూయా. తన మనసులో అనుకున్న మాట ఎవరు తెలుసండి? దేవుడు అందుకు బైబిల్ అంటే, మీ తలంపు రాకమునిపే మీ తలంపును నేను ఎరిగి. మనకి తలంపు రాకమునిపే తలంపు ఆయనకి తెలిసే ఉంటుందట. ఎంత గొప్ప దేవుడు చూడండి. మనకి తలం పొట్టుకుంటే ఆ తలంపు ఆయన ఎరుగుతాడట, అప్పుడు మనకు వస్తుందట. గమనించండి. అయితే గమనించండి, ఇక యేసేపు కూడా భార్యని చంపేయాలని ఆలోచన చేసి రాష్ట్రంగా వదిలేని చక్కగా ఆలోచన కలిగి ఉన్నాడు. దేవుడు తెలిసిపోయింది కనుక ఎవరైనా చెప్పండి, దేవుని యొక్క మాటను దేవదూత మోసుకొని వచ్చింది. ఎక్కడికి వచ్చిందంటే యేసేపు గారి దగ్గరకు వచ్చింది. దేవుడు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంటే ఆ యొక్క దేవదూత కుమారా భయపడకు, ఎంత ధన్యుడు అయ్యా, ఆయన చంపాలని చూస్తున్నావు, నువ్వు రాక్షసుగా తయారవుతున్నాయండి, నీకు ఎంతో ధన్యత, మీరు ఎంతో ధన్యులు, మీ జీవితాలు ధన్యకరమైపోతాయి, మీ బ్రతుకులు ధన్యకరమైపోతాయి, లోక ప్రజల పాపాలను విడిచేందుకు రక్షణ పడుతున్నాడు కనుక మీరంత గొప్పవారు అవుతారో తెలుసా, ఎంత మంచివారు అవుతారో తెలుసా అని చెప్పినప్పుడు వెంటనే యేసేపు నిద్ర మేలుకున్నాడు. దేవస్థానం చెప్పండి. కలలు నమ్మాడనమాట. అమ్మ ప్రభువా నన్ను క్షమించని. అప్పుడు ఆ మరియమ్మ గారిని ఎంతగానో ఆమెను ఆదుకొని ఆమెకి ఎంతో సేవ చేశారండి. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు పుట్టాడంటే మనం సింపుల్ గా చెప్పుకుంటాం కానీ అది చాలా ఎంతో కష్టంగా, ఎంతో ప్రయాసంగా మరియమ్మ గారు ఎన్నో నిద్రలు మోస్తూ, యేసేపు గారు కూడా ఎన్నో నిద్రలు మోస్తూ ఎంతో కష్టాలు అనుభవించి లాస్ట్ కి ఆ విధంగా మన కొరకు ప్రభువారు కూడా ఆయన పుట్టిన దగ్గర నుంచి కూడా ఆయన కూడా ఎన్నో కష్టాలు అనుభవించి, ఆయన కూడా ఎన్నో అందరి దగ్గర చీవాట్లు, అందరి దగ్గర అవమానాలు పొంది లాస్ట్ కి ఆయన తర్వాత తెలుసుకునేలాగా ఆయన చేశాడు. దేవుని చెప్పండి. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు, అంత తగ్గింపు, అంత సహనాలు ఓర్చుకున్నాడు, అంత కష్టాలు ఓర్చుకున్నాడు, అన్ని శ్రమలు ఓర్చుకున్నాడు. ఆయన దేవుడు కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా కష్టాలు ఏ మంచి నీళ్ళగా అన్ని ఓర్చుకున్నాడు. అలాంటి సహనాన్ని దేవుడు అంట అందరికీ ఇస్తాడంట. దేవుని చెప్పండి. యేసుక్రీస్తు లాంటి సహనం, యేసుక్రీస్తు లాంటి ఓర్పు, యేసుక్రీస్తు లాంటి తగ్గింపు, యేసుక్రీస్తు లాంటి మంచితనము అంటే ఈ రోజు ఆ యొక్క దేవుడు అందరికి ఆయన ఇవ్వడానికి చూస్తున్నాడు. అదే ఆయన ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనుషులు ఉన్నటువంటి స్వార్థం అంతా పటాపంచలు అయిపోతుందంట. మనుషులు ఉన్నటువంటి ఆ యొక్క ఆ దుష్ట శక్తులు, దుష్ట యొక్క తలంపులన్నీ కూడా పటాపంచలు అయిపోతుందంట. దేవుడు ఎలాంటి మనసు ఇస్తాడంటే అయితే ఆ యొక్క స్వార్థాన్ని ఆ మనుషులు లేకుండా పారదోలేగా యేసుక్రీస్తు లాంటి మనసు, ఓర్చుకునే సహనం. అందుకే పౌలు గారు ఏమన్నారండి, పౌలు గారు నిజమైన క్రిస్మస్ చేశారండి. పౌలు గారు నిజమైన క్రిస్మస్ ఎలాగా, ఆయన మన మాటలు చెప్పుకున్నాం కానీ అది క్రియ నిత్య జీవితంలో మన వల్ల దేవుడికి మహిమ రావడం లేదు కొంతమంది వల్ల. అయితే దేవుడు పౌలు గారు అన్నాడు, ఆయనతో నిజంగా వచ్చింది అన్నాడు, యేసుక్రీస్తు లాంటి మనసు, ఓర్పు మీకు రావాలని నేను ప్రార్థన చేస్తున్నాను, మీరు కూడా ప్రార్థన చేయాలన్నారు. దేవుని చెప్పండి. యేసుక్రీస్తు లాంటి ఓర్పు, యేసుక్రీస్తు లాంటి ఇక సహనము ఎక్కడికంటే తెలిసిన అందరికి తెలిసిన మాట.
దశలో రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. దశలో 2వ పత్రిక 3:5. Thessalonians chapter 3 verse 5 Thessalonians 5 chapter 3 verse 5. దేవుని యందలి ప్రేమయో 3:5 అండి. దశలో రాసిన పత్రిక 3:5. Second Thessalonians chapter 3 verse 5. దేవుని యందలి ప్రేమయో క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలిగినట్లు ప్రభు మీ హృదయములను ప్రేరేపించుగాక. దేశం చెప్పండి హల్లెలూయా. ఎలాంటి ప్రేమ అంటుంది? క్రీస్తు చూపిన ఓర్పు మీకు కలగాలి. యేసు ప్రభువు పుట్టిన దగ్గర నుంచి ఆయన ఎంత ఓర్చుకున్నాడంటే అది ఎవరు కూడా ఓర్చుకోలేదు. ఆయన చిన్నప్పటి నుంచి కూడా అవమానాలు, చిన్నప్పటి నుంచి కూడా అనేక మంది హేళన, చిన్నప్పటి నుంచి ఆ తర్వాత 30 సంవత్సరాలు ఇచ్చిన తర్వాత కూడా ఎన్నో కష్టాలు, 40 రోజుల ఉపవాసం, ఆయన శిలువలో వేయకూడదు ఓర్పు, చేతులు వేయకూడదు ఓర్పు, ఇవన్నీ కూడా ఆయన ఎంతో ఓర్చుకున్నాడు అన్నమాట. ఆయన ఓర్పు చాలా గొప్పది. ఇది ఎవరైతే సంపాదించుకుంటారో నిజంగానే చాలా దండలు. అందుకే అటువంటి ఓర్పు మీకు కలగాలి. ఇప్పుడు యేసు ప్రభువు అటువంటి ఓర్పు ఆయన దగ్గరికి వచ్చిన వీళ్ళకి, ఆయన నమ్ముకున్న వీళ్ళకి ఇటువంటి ఓర్పు, ఇటువంటి సహనం, ఇటువంటి స్వార్థం లేని జీవితం ఆయన ప్రసవిస్తారంట. ప్రభువులోకి వచ్చాక ఏంటి అటువంటి భక్తి, అటువంటి స్వార్థం లేనటువంటి భక్తి మనకి మనిషి జీవితం మనలోకి వస్తుందంట. ఎప్పుడైతే ఎలాగ వచ్చిందో మనకి ఏ దోషము లేనట్టే. దేశం చెప్పండి హల్లెలూయా. మనిషికి ఎక్కడ పాపం వస్తుందంటే స్వార్థంతో చేసిన తప్పులు బట్టి, ఒక అనవసరమైన ధనానికి ఆశించిన దాన్ని బట్టి, లంచాలు తీసుకున్న దాన్ని బట్టి, వడ్డీలు తీసుకున్న దాన్ని బట్టి, అక్రమంగా సంతకాలు చేసిన దాన్ని బట్టి, ఇదే స్వార్థంతో కూడిన జీవితం అండి. మనం దేవుడిని అడగాలి, ప్రభువా నేను నిస్వార్థంగా భక్తి నీలాంటి స్వార్థాన్ని పాత్రలకు వచ్చాయి కాబట్టి, నాలుగు వచ్చాయి కాబట్టి ప్రభువా నాలుగు స్వార్థం తీసేని అడగాలి. రెండోది అది పోయేటట్టుగా ఏం చేయాలండి? దేవునికి ఎంతో ప్రభువా నేను వెళ్తున్నాను ఎక్కడ ధనాపేక్ష ఆశించకుండా ఉండేలాగా, నీలాంటి నిస్వార్థంతో ఉండేలాగా, నాలుగు స్వార్థాన్ని పాత్రలను ప్రభా ఎక్కడ వెళ్ళినా అన్ని అది గుర్తుకోకుండా ఉండేలాగాని ప్రార్థన చేసుకోవాలి. దేవుని స్తోత్రం కలిగాక కడుపులో భయంతో మనం బయటికి వెళ్ళాలి. ప్రభు యొక్క మాట వాక్యం ప్రకారంగా ఆ యేసు గారు చూపినటువంటి ఓర్పు అన్నమాట. దేవుని స్తోత్రం చెప్పండి హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామమున స్తోత్రం, దేవుని నామమున స్తోత్రం. ప్రార్థన చేసుకుందామండి. మరి ఎవరైనా మరి స్వీట్ కార్డ్ ఎవరైనా వేస్తే ఏంటి గమనించి పిల్లలు నేర్చుకుని ఎవరైతే వచ్చి ఏ వలసిందిగా ప్రభుత్వం మనం చేస్తున్నామండి. దేవుని నామమున స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. ఒక పాట పాడదామండి. క్రిస్మస్ పాటలు ఎవరు పాడితే శబ్దంగా ఉండండి. క్రిస్మస్ పాటలు ఎవరు పాడితే శబ్దంగా ఉండండి. రెడీగా ఎవరైనా పాడడానికి సిద్ధపడితే ముందుగా పుస్తకం తీసి రెడీగా ఉండండి. దేవుని నామమున స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని
హల్లెలూయా. అది కాసుకుందాం. రక్షకుడు ఉదయించెను, సర్వలోకము సంతోషించెను. రక్షకుడు ఉదయించెను, సర్వలోకము సంతోషించెను. దేహమందు పరమందు ఆనందకాంతులు విరజిల్ಲೆను. దేహమందు పరమందు ఆనందకాంతులు విరజిల్ಲೆను. యేసయ్యా నీకే మహిమ, యేసయ్యా నీకే ఘనత, యేసయ్యా నీకే మహిమ. Maria, గర్భమునందు పరిశుద్ధాత్మతో జనించినావు. మరియా, గర్భమునందు పరిశుద్ధాత్మతో జనించినావు. పాపినైన నాదు బ్రతుకును పరిశుద్ధాత్మతో నడిపించినావు. పాపినైన నాదు బ్రతుకును పరిశుద్ధాత్మతో నడిపించినావు. యేసయ్యా నీకే మహిమ, యేసయ్యా నీకే ఘనత, యేసయ్యా నీకే ప్రభావం. Hallelujah. దివ్యకాలను కనుగొయ్యాదులు సాగుల పడి నిన్ను పూజించినావు. దివ్యకాలను కనుగొయ్యాదులు సాగుల పడి నిన్ను పూజించినావు. నీరు వెలుగులో సాగిన నిత్యము సర్వములను నీ సమర్పిస్తును. సాగిన నిత్యము సర్వములను నీ సమర్పిస్తును. యేసయ్యా నీకే మహిమ, యేసయ్యా నీకే ఘనత, యేసయ్యా నీకే ప్రభావం. చెల్లుగాక హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హల్లెలూయా. మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. గ్లోరీ టు
సంతసించెను. హల్లెలూయా. Glory. కన్యమరియా గర్భమునందు పరిశుద్ధాత్మతో నడిపించినావు. కన్యమరియా గర్భమునందు పరిశుద్ధాత్మతో జనించినావు. ప్రేమికైనా నాదు బ్రతుకును పరిశుద్ధాత్మతో నడిపించినావు. పాపినైనా నాదు బ్రతుకును పరిశుద్ధాత్మతో నడిపించినావు. దయా నీకే మహిమ, దయా నీకే ఘనత, దయా నీకే ప్రభావం. Hallelujah. లోకరక్షకుడు ఉదయించెను, సర్వలోకము సంతసించెను. లోకరక్షకుడు ఉదయించెను, సర్వలోకము సంతసించెను. దేహమందు పరమందు ఆనందకారుడు విరజల్లేను. దేహమందు పరమందు ఆనందకారుడు విరజల్లేను. యేసయ్యా నీకే మహిమ, యేసయ్యా నీకే ఘనత, యేసయ్యా నీకే ప్రభావం. Hallelujah. Happy Christmas. Merry Christmas. Happy Christmas. Merry Christmas. Hallelujah. Happy Christmas. Merry Christmas. హ్యాపీ క్రిస్మస్. దేవునికి స్తోత్రం, దేవుని నామానికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందామండి. అందరూ కూడా తల వంచినట్లయితే ప్రభు సన్నిధిలో మనం అంతవరకు దేవుని యొక్క మాటలు ఆరాధన ద్వారా దేవుని మహిమపరచం. దేవుని పరిశుద్ధాత్మ మనతో మాట్లాడాడు కనుక ప్రభువానికి స్తోత్రములయ్యా. నీకు వందనాలు తండ్రి. సమయం మాకు ఇచ్చిన దేవా ఎంతో సంతోషముగా ఈ రోజు మాకు అందరికీ నాయన మీరు నాయన ఈ లోకానికి వచ్చిన దినము ప్రభువానికి స్తోత్రములు. ఇదే కాదు ప్రపంచం అంతా కూడా ప్రభా ఎంతో ఘనముగా జరుపుకునే ఏకైక పండుగ నాయన క్రిస్మస్ ప్రభా. అయ్యా మాకెంతో తెలివి ఆనందమును సంతోషం అనుగ్రహించిన దేవా నీకు స్తోత్రాలు ప్రభా. మీరు వచ్చి అందరికీ మనశ్శాంతి, మీరు వచ్చి అందరికీ నెమ్మది, మీరు వచ్చి గుడ్డి వారికి అయ్యా కళ్ళు విడుదల, అయ్యా తండ్రి కుష్టి వారికి స్వస్థత, బంధకంలో ఉన్న వారికి విడుదల అన్నాం తండ్రి. మీరు వచ్చారు కనుక మాకు పర్వాలేదు, దేవుడు మనకు తోడు అని చెప్తున్నా దేవానికి స్తోత్రములు ప్రభా. అయ్యా నిజమే ప్రభా, మాకు దేవుడు నాడు యేసు ప్రభు వారు ఇమానియులు, ఆయన అందరికీ ఇమానియులు అనగా ప్రభు మనకు తోడని అర్థం. మీరు మాకు తోడుకుంటారని మా పక్కనే మీకు సహాబరు వచ్చి మా కన్నీరు దుడుస్తారని దైవాక్యం చదివిస్తుంది. అయ్యా మా శాపాన్ని పాపాన్ని తొలగించడానికి ఈ లోకంలోకి వచ్చేవారిని మేము గుర్తించాం ప్రభా. నీకు వందనాలు ప్రభా. ఇగో విన్న వాక్యము మరుగుదలు ఫలించినట్లుగా విన్న వాక్యం మరుగుదలు ప్రభా తండ్రి ఈ చెవిని నా చెవి వదిలేకుండా ఫలించినగా మాకున్న సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తికి కుటుంబానికి సంతోషాన్ని అనుగ్రహించమని ఏసునామమున తండ్రి ఆమె. దేవుని స్తోత్రం. ఎవరైనా పాట పాడతారండి? పాట పాడుతున్నట్లయితే కానుకలు ఎట్లా పడతాయి. అందులో ఎవరైనా పర్వాలేదు, ముందుకు ఎవరు వస్తే వాళ్ళే ముందు.
ఎవరైనా పర్వాలేదు. ఎవరి మీద పాట పాడితే ఎంత దీనాతి దీనము ఓయేసయ్యా నీ జగమెంత దయనీయము తలుచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుతున్నది. ఎంత దీనాతి దీనము ఓయేసయ్యా నీ దృష్టిలో ఈ లోకమే నీవు మాటిచ్చిన సతమయ్యా. నీ దృష్టిలో ఈ లోకమే నీవు మాటిచ్చిన సతమయ్యా. ఆ సతములో యేసయ్యా నీవు కనవే దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. మరి ముగింపు ప్రార్థన చేసుకుందామండి. చేసిన తర్వాత అప్పుడు కేక్ కటింగ్ అని ఏమన్నా చేస్తామండి. లాస్ట్ గా ప్రార్థన చేసి ముగించుకుందామండి. అందరూ తలలో వచ్చినట్లయితే స్తోత్రం అయినా దయగల తండ్రి, ప్రేమ కలిసే నీ పాదాలకు వందనాలు. సమయం మాకు ఇచ్చే ప్రభా నీ స్తోత్రాలు ప్రభా. అయినా ఇచ్చిన కాళ్ళు బట్టి వందనాలు. నీ సేవల మీద వాడుకోండి ప్రభా. వచ్చిన కత్తిగా దీవించండి. ఎంత సంతోషంగా వచ్చారు అంత సంతోషం అందరూ వాళ్ళు పంపించండి అయ్యా. నీ నలుగురికి ఎప్పుడు కూడా తండ్రి ఏ పొదుగు ఉండాలో
అడవిలో సింహపుల్లో నేను నన్ను ఆశ్రయించిన మందికి ఏది పొరుగున్నాను. నేను నమ్ముకొని వచ్చాను కనుక వారికి ఇంకా సమృద్ధి అయిన జీవితం దయచేస్తాను నమ్ముతూ, తండ్రి మా పాపాల కోసం ఈ లోకంలో జన్మించు, ఈ లోకంలోకి వచ్చామని నమ్ముతూ ప్రభా ఇక దీవెన మగిచ్చి గృహాలు పంపించమని నీకే మహిమ గత ప్రభావం పరిశుద్ధుడుకున్నాము తండ్రి. ఆమె పరలోక మందులు మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడు గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోక మందు నెరవేరినట్లు భూమి నెరవేరు గాక. మాకు కావాల్సిన ఆహారం దయచేయము, మా ఏళ్ళ అపరాధం క్షమించిన అపరాధం క్షమించము, శోధం దగ్గర దృష్టి తప్పించము, రాజ్యము శక్తి మహిమ నిరంతరం తండ్రి. ఆమె రక్తమే శిలువ రక్తమే ప్రవేశం సంపూర్ణ విజయం అపవాద నాశని కలుగాక. ఆమె దేవుని స్తోత్రం. మన ప్రభు యేసుక్రీస్తు వారి కృపయు పరమ దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము కూడిన మనకును మన పిల్లలకు మన కుటుంబములకు మన సంఘములకు సర్వులకు పరిశుద్ధులకు సదాకాలం కాపాడుగాక. ఆమె ఆమె అందరికి వందనాలండి. తెలుగు కాదు ప్రతి ఒక్కరు కూడా అందరికి వందనాలండి. హ్యాపీ క్రిస్మస్ చెప్పండి, మేరీ క్రిస్మస్ చెప్పండి. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ఒరే స్మారజ్కి ఆకుల రక్షకుడే ప్రభు మన కొరకు ఈ లోకంలో కొనించాడు. ప్రభువుకే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరు కూర్చోండి. అయితే అందరు కూర్చోండి. మరి పౌలు గారి యొక్క ఇద్దరు పిల్లలు రావాల్సిందిగా ప్రభుని మనం చేస్తున్నాం. పౌలు గారికి ఇద్దరు పిల్లలు వచ్చినట్లయితే నిలబడండి. మరి ఏంటంటే ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే మరి వాళ్ళు కొన్ని చీరలు ఇద్దామని చదువుకున్నారు. నాకు ఫోన్ చేశారు. అయితే అలాగేనండి అన్నాను. అది చీరలు పెట్టారు. మరి క్రిస్టరు మరి ఆలోచించారు కనుక వారి చేతితో ఇద్దామని నేను పేరు పిలుస్తాను. మరి రావాలండి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తప్పుగా అనుకోకండి అని ప్రేరేపణ కలిగింది. దేవుడికి ఇష్టం మంచిదని ప్రేరేపణ కలిగింది. అందుకే ఎవరు కూడా పెళ్లి తప్పులేదు కదండి. ఏమన్నా దేవుడు ఇచ్చిన కన్నా చూసుకోవడం కన్నా ఇచ్చడం లేదు. అది మనం తీసుకోవడం మనకు ఆశీర్వాదం. అది దేవుడు ఇచ్చాడు అనుకోవాలి. అన్న మనం తప్పుకుంటాను చేసుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి పేరు తెచ్చారా అట్లా తెస్తాను బాబు, బాబు తెస్తాను. ఈ తెస్తాను లేదు. ఫస్ట్ పెట్టాను పట్టుకున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. ಹೌದಾ ಟೈಟ್ ಚಲ್ತಿದೆ. మేకాలండి అమ్మాయి అలాగే రూపంగా కావాలండి. కృపంగా రండి, కృపంగా రండి. మనకు అనుకోవడం దేవుడు ఇచ్చింది, మనం దేవుడికి రావాలి. కృపంగా రండి. వాళ్ళు సంతోషంగా తీసుకున్నారు. అందుకు రాసుకోవడం వాళ్ళు సంతోషంగా ఇస్తున్నారండి. ఇదేం తప్పే కాదు, సంతోషంగా తీసుకున్నారు కదండి. అలాగే అర్థంగా రావాల్సిందిగా మనం చేస్తున్నాం.
ఆమె క్యాప్స్ కొడదామండి. అదే లూజీ గారండి. క్లాస్ కొడదాం. కృష్ణ గారు ఎక్కడ ఉన్నారు? పేరు ఉందండి. మరి అది చాలా అండి. చెప్పండి. కానీ కొంతమంది పేర్లు ఇస్తే మరి ఎవరు అనుకుంటారని తర్వాత పెద్ద వాళ్ళకి పేర్లు పిలిస్తే బాగుంది ఏమని కొంతమంది ఉన్నారు. అందుకని మరి తర్వాత ఇంటికి ఆ తర్వాత పేర్లు ఉన్నాయి. అంటే మాకు 10 మందిలో పిల్లలు అన్నారు. అందుకని మరి గమనించి తర్వాత చెప్పండి. కేక్స్ కట్ చేయండి.